Thank you for seeing this video. As a quick reminder, please subscribe for more updates. నమస్కారం, నా పేరు జుహితా దువ్వూరు. నేను ఇప్పుడు పోతన మహాభాగవతంలో ప్రథమ స్కందంలో మెరుగు చెంగట అని పద్యం చెప్పబోతున్నాను. పోతన మహాకవి ఏదైనా శ్రీమన్నారాయణ కథను కావ్యంగా రచించాలని ఉత్సాహంతో ఉన్నాడు. ఒక పున్నమి నాడు చంద్రగ్రహణం సమయంలో గంగను చేరుకొని పుణ్యస్నానం ఆచరించి మహేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు శ్రీరామభద్రమూర్తి అరమూర్పు కన్నులలో సాక్షాత్కరించాడు. పోతన మహాకవి ఆ మూర్తిని మన కన్నులకు ఇలా కట్టిస్తుంది. మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనున్న నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వులచువాడు వల్లియుతమాల బసుమతి జము భంగి బలు విల్లు మూపున పరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ధన కిరీట మొదల కల్గువాడు పుండరీకయుగము పోలు కన్నులవాడు వెదదయురము వాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుల నదుర కానబడి. భావం: మెరుపు తీగను అంటి పెట్టుకొని ఉన్న మేఘంలాగా జానకి కాంతి చెంగట ఉండగా వెలిగిపోతున్నాడు. మోమున చిన్ని నవ్వు పుట్టుకొని వస్తుంది. అది చంద్రబింబం నుండి వెలువడే అమృతపు జల్లులాగా ఉన్నది. పెద్ద విల్లు భుజం మీద అలరారుతూ ఉంటే లత చుట్టుకొన్న పెద్ద చెట్టులాగా ప్రకాశిస్తుంది. నల్లని కొండ పరిసరాలలో ఉదయిస్తున్న సూర్యునిలాగా రత్నాల కిరీటం తలపైన కుదుర్కొని ఉన్నది. చక్కగా వికసించిన తెల్లని తామరాల జంటలాగా ఆ మహానుభావుని కన్నులు కాంతులను జిమ్ముతున్నాయి. విశాలమైన వక్షస్థలము అతని హృదయ వైశాల్యాన్ని స్ఫురింపజేస్తున్నది. ఏ వైపు నుండి చూచినా మంగళమూర్తియే అయి అలరారుతూ ఉన్నారు. అటి రాజముఖ్యుడొక్కడు నా కన్నుల ఎదుట కానబడియే. ధన్యవాదాలు. బంగారు తల్లి మా కన్నుల ఎదుట కనిపిస్తే మాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నువ్వు పద్యం పాడుతున్నట్లేదు, నాకైతే కచేరీ ఇస్తున్నట్టుంది ఇక్కడ. తయారయ్యి అండ్ భావాన్ని ఈ అంటే పదాలు నాకు ఒరిజినల్ భావం తెలుసు, మన ఐదానాథ్లో ఏముందో దాన్ని మార్చి నువ్వు చక్కగా అలాగా డిఫరెంట్ గా చెప్పావు. అంటే అందరూ ఒక విధంగా చెప్తూ వచ్చారు భావాన్ని ఈ పద్యానికి. లాస్ట్ ఇయర్ కాంపిటీషన్స్ లో చాలా మంది పిల్లలు పాడారు. ఇది కొంచెం మార్చావు నువ్వు భావము, చాలా చక్కగా చెప్పావు. నీకు ఎవరు నేర్పించారు జూహిత? ఇది నా నాన్న నేర్పించారు. బో, ఇప్పటికీ ఒక నాన్నగారని ఫస్ట్ ఒక అమ్మాయి చెప్పిందండి. ఇప్పటిదాకా అమ్మలే వచ్చారు. గుడ్ జాబ్ నాన్న. అమ్మ చెప్పినా నాన్న చెప్పినా నీ మంచిగా చెప్తారు కదా. సో కరెక్ట్ గా నేర్చుకుని నువ్వు యాక్చువల్గా నిజంగా ఇప్పుడు మాకు నువ్వు కెఫీన్ లాగా పనికొచ్చావు. నాకు నేను కొంచెం అవుతున్నాను. లేదు జూహిత వచ్చేసింది, ఇంత కఠిన నమస్కారం అని మొదటేసరికి నేను యాక్టివ్ అయిపోయాను. అందరూ అలాగే యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళందరూ యాక్టివ్ అయిపోయింటారు. గుడ్ జాబ్ తల్లి. ఇంత యాక్టివ్ గాను అన్ని పద్యాలు ఇంకా చాలా పద్యాలు నేర్చుకుని నీ ఓన్ భావంలో చెప్పడానికి ట్రై చేయి, సరేనా? ధన్యవాదాలు.